1931లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము సెన్సస్ చేసి అది అన్ని మతాలకు వర్తించే విధంగా ఎవరైతే అట్టడుగున అనగారి వివక్షకి గురైతే ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగా గుర్తించారు. అది ఎప్పుడు 1936లో జీవో ఇవ్వటం జరిగింది. 1950లో మన నల్లదొరలు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ బ్రాహ్మణ్సే ఉన్నారు. 17 మంది సీఎంల్లో 16 మంది బ్రాహ్మణ్స్, ప్రెసిడెంట్ బ్రాహ్మణు, ప్రైమ్ మినిస్టర్ బ్రాహ్మణు. వాళ్ళు ఏం చేశారంటే 10/8/1950లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది కేవలం హిందూ సోదరులకు మాత్రమే పరిమితం చేసి హిందూయేతరులైనటువంటి ఎవరైతే ఉన్నారో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరికీ తొలగించారు. కానీ 1956లో మరలా సిక్కులకి తిరిగి కల్పించారు ఎస్సీ రిజర్వేషన్. అదే విధంగా 1990లో బౌద్ధులకి కల్పించారు. ఇక పాపాత్ములు ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవులు, ముస్లింలు. అంటే ముస్లింస్ ఎలాగా దళితులు అవుతారని అనొచ్చు. ముస్లింలు కూడా పాకి పని చేసేవారు ఉన్నారు. ముస్లింలు కూడా దూదేకలు వేశారు. దూదేకలు అనేది కూడా అపరిశుభ్రమైన వృత్తి.